ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు మాసంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు గ్రహగమన గతులు, గ్రహ సంచార విషయం ఎక్కడున్నాయో తెలుసుకుందాం. శని మీనరాశిలో వక్రగతిలో, గురువు కర్కాటక రాశిలో, రాహుకేతువులు కుంభసింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు కన్యారాశిలో, రవి బుధులు కర్కాటకము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ గ్రహస్థితుల్లో మరి ఆగస్టు మాసంలో గోచార రీత్యా ఫలితాల్లో ఏ విధంగా ఉండబోతుంది, అలానే కుజుడు కూడా మిథున రాశిలో సంచారం చేయటం అనేది ప్రత్యేకమైన విషయం. ఇంట్లో అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారం ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తుంది. 20% రిజల్ట్స్ అంటే ఈ నెల రోజుల పాటు మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి నిర్ణయాలు, వివాహ సమస్యలు, వివాహపరంగా, ఇంట్లో పరంగా, కుటుంబ పరంగా, ఆస్తిపాస్తుల పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ విషయంలో విద్యార్థులు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగ మనం జీవితాన్ని గడపాలంటే ఈ నెల రోజుల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు వచ్చేవి మంచి విషయాలా చెడు విషయాలా, ఎలాంటి విషయాల్ని మనం నిర్ణయం చేయాలి, డబ్బు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆస్తిపాస్తులు, వివాహానికి సంబంధించిన విషయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పగలిగేదే మాసఫలము అంటారు. ఈ మాసఫలం అంటే ఏంటంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు, బర్త్ చార్ట్ కాదు, గోచార పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎలాంటివి జరగబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ మాసంలో ప్రధానంగా చూసుకునేటట్టయితే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మిశ్రమైన ఫలితాల్లో 6వ స్థానంలో శని వక్రగతిలో ఉండటం వల్ల స్థానచలనం జరగటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, అలానే ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటు అగ్రికల్చర్ ల్యాండు, పొలాలు, ఇళ్ళు కొనుగోలు చేయటం, రైతులకి మంచి పంట కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా ఉండే విషయాల్లో కొంత శ్రద్ధ అనేది పెట్టాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్ది జాగ్రత్త వహించాలి. శుభ కార్యక్రమాలు కొన్ని ఆటంకాలు, ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు కలగటం జరిగే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా మొండి బాకీలు వసూలు కాకుండా ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి. అయితే విద్యార్థులకైతే అనుకూలంగా ఉంటుంది, పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆర్థిక పరంగా గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు, బలమైన ఫలితం అనేది వస్తుంది. ఆరోగ్యం మినహా ఆర్థిక పరంగా ఉండే విషయాలు బలంగా ఉంటారు. అలానే స్థాన మార్పులు, ఆకస్మికంగా కొంత ధన నష్టము, అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నేను నెగిటివ్ చెప్పానో ఆ నెగిటివ్ను మీరు ఓవర్కమ్ చేయండి, శ్రద్ధగా వినండి, ఆ నిర్ణయాలు తీసుకోండి. నేను చెప్పిన విషయాలు అన్నీ నెగిటివ్ చెప్పారు గురువుగారని భావించొద్దండి దయచేసి. ఎక్కడైతే నిజాన్ని చెప్పానో ఆ నిజాన్ని మీరు ఓవర్కమ్ చేస్తే మీకు అవన్నీ కూడా రివర్స్ అవుతాయి, రెసిప్రోకల్ సిస్టమ్ లాగా అయిపోతాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాల్లో ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పారణం చేయటం, దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పారణం చేయటం, భగళాముఖి స్తోత్రాన్ని, అలానే కమలాదేవి యొక్క స్తోత్రాన్ని పారణం చేయండి. చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వారాహి స్తోత్రాన్ని కూడా పారణం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే వారాహి కవచం కానీ, వారాహి స్తోత్రం కానీ, ప్రధానంగా ముఖ్యంగా నువ్వులు బెల్లంతో కలిసిన ఉండలు తయారు చేసి ఎక్కడైనా శివాలయంలో కానీ ఏదైనా సరే దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇస్తే వాళ్ళు వితరణ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రెమెడీస్ అనేవి ఖచ్చితంగా చేసుకోండి. ఇంటిలోనే శ్రద్ధగా చదవండి. మరికొన్ని రెమెడీస్ చెప్పబోతున్నాం, ఆ రెమెడీస్ పాటించండి, మీరు ముందుకు వెళ్ళండి. ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ రెమెడీస్లో మీరు చేయాల్సిన రెమెడీస్ ఏమిటంటే సుందరకాండ పారాయణం చేసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఎవరికైతే ఇబ్బందులు కలుగుతుందో వాళ్ళు తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, వివాహ సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా భృగుపాస్పదాస రుద్రాభిషేకం చేసుకోవటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటం, అలానే ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే మానసికంగా దిగులు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి.
దధీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశినం సోమం శంభుర్మకుట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. కొంతమంది జాతకంలో కుజదోషాలు ఉంటాయి. అలానే అంగారక గ్రహము కొన్ని కోర్టు సమస్యలు ఉండటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవటం, వాహన ప్రమాదాలు జరిగే వాళ్ళు తప్పకుండా అంగారకుని ఆరాధన చేయాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. వ్యాపారపరంగా ఇబ్బందులు చదువుతున్న వ్యక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విద్యార్థులకి విద్య యందు ఆసక్తి లేకుండా వేరే వ్యాపకాల మీద కాన్సన్ట్రేషన్ చేసే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. అలానే వివాహం కాని వ్యక్తులు ఎవరైతే శుక్ర జపం చేయించుకోవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, లైఫ్ స్పాన్కి సంబంధించిన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా శనికి అంతరిక్ష దేవత అయిన దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలానే ఛాయాగ్రహాల వల్ల బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ధూమవతి చిన్నమస్తాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి జాతకాన్ని ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ నెగిటివ్ తెలుసుకోండి, పాజిటివ్ తెలుసుకోవటం కాదు. పాజిటివ్ ఏముంది, ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినా అప్రోచ్ కాకపోయినా పాజిటివ్ అనేది మీకే తెలుస్తుంది. అంటే సత్యాన్ని గ్రహించటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సత్యాన్ని గ్రహిస్తే మనం ఏదైతే అసత్యాన్ని దూరం పెట్టాలి, సత్యాన్ని గ్రహించి ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకుంటే మనం ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకుంటే మనం ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం ఓవర్కమ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా గ్రహించాలి. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ట్రాన్సిట్ సిస్టమ్ అంటే గోచారరీత్యా 20% ఈ నెలలో జరిగే ఫలితాలు, జాగ్రత్తలు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రొడక్షన్. అంటే 16 లగ్న కుండలని డివిజనబుల్ చార్ట్స్ వేసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి ద్వాదశ భావాధిపతులు, రాస్యాధిపతులు, అక్కడ ఆ గడిలో ఉన్న ఏదైతే గ్రహం ఉంటుందో అది టెనెంట్ అంటారు. భావాధిపతులను ఇంటి ఓనర్స్ అంటారు, రాస్యాధిపతిని బిల్డర్ అంటారు. ఆ స్థానంలో ఉన్న గ్రహాన్ని టెనెంట్ అంటారు. అంటే ద్వాదశ భావాధిపతులు అంటే లగ్న భావాధిపతి తనుభావాధిపతి రవిని, ద్వితీయ భావాధిపతి గురువు అని, తృతీయ భావాధిపతి కుజుడని, చతుర్థ భావాధిపతి చంద్రుడు బుధుడు అంటారు. అలానే పంచమ భావాధిపతి గురువు. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి బర్త్ చార్ట్లో జాతకంలో లక్ష్మీ యోగాలు ఉన్నాయా, గజకేసరి యోగాలు ఉన్నాయా, రవిబుధాదిత్య యోగాలు ఉన్నాయా, చంద్రమంగళ యోగాలు ఉన్నాయా, ఇలాంటి యోగాలన్నింటినీ కూడా అనాలిసిస్ చేసేది బర్త్ చార్ట్. బర్త్ చార్ట్ ద్వారా నిజం తెలుస్తుంది. నిజం తెలుసుకుంటేనే మీరు బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏ మనిషి అయినా బాగుపడటానికి కారణం అయితే నిజమే ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకుంటే వాళ్ళే సూపర్ స్టార్స్ అవుతారు, వాళ్ళే కంప్లీట్ మ్యాన్ అవుతారు. ఈ విషయాన్ని అందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడా గ్రహించాలి. అందరూ కూడా గ్రహించి ముందుకెళ్తేనే కరెక్ట్ తెలుస్తుంది. నేను కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, అలానే స్వప్నశాస్త్ర ఫలదీపిక, సర్వదేవతా గోత్రులు ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, స్వప్నశాస్త్రము, నవగ్రహ దోషాలకి ద్వాదశ మహావిద్యల యొక్క స్తోత్ర పారాయణాలు, బృహత్ పరిహార సింధు, అలానే ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, అలానే ప్రొడక్షన్ ఆఫ్ రిజల్ట్స్, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అనేది నేను రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో కోటగుమ్మంలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి, నా దగ్గర కూడా లభ్యమవుతాయి. మా వెబ్సైటు www.nayakanti.com, nayakanti.in. మీరు ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబరు నా నెంబర్కే వస్తుంది. ఎవరైతే నాయకంటి మల్లికార్జున శర్మ గారి దగ్గర నిజం తెలుసుకున్నాలి అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. కాలక్షేపానికి ఎవ్వరూ ఫోన్ చేయొద్దండి. నిజం తెలుసుకోవాలి, వారి ద్వారా బాగుపడాలి. నిజం అనేది నిష్ఠూరంగా ఉంటుంది. నిజం తెలుసుకుంటేనే మీరు బాగుపడతారు. నిజం తెలుసుకోకుండా ఏదో నా కన్సల్టింగ్ ఫీజు ఇచ్చి పాజిటివ్ చేయండి, చంద్రబాబు నాయుడు తర్వాత నేనే ముఖ్యమంత్రి కావాలని, రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి నేనే కావాలనుకుంటే కారదు. జాతకాన్ని నిజం తెలుసుకొని మీరు నిజం తెలుసుకొని వారి ద్వారా నేను బాగుపడాలని అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. వేరే వ్యక్తులు ఎవరు ఫోన్ చేయొద్దండి. బాగుపడతాను అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుంది. డైరెక్ట్గా ఈ నెంబర్ నా దగ్గరికే వస్తుంది. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.